వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో మిషన్ గవర్నమెంట్ జాబ్లో భాగంగా ఐఎన్సీ యొక్క ప్రస్థానం ఏంటి, ఖచ్చితంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ అది సెంట్రల్ అయినా స్టేట్ అయినా ఖచ్చితంగా 1 నుండి 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. సో మన ఐఎన్సీ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1885 డిసెంబర్ 28న ఏర్పాటు చేయబడింది. మరి ఏ నేపథ్యంలో ఏర్పాటు చేయబడింది? ఎప్పుడైతే సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద్ మోహన్ బోసులు కలిసి ఇండియన్ అసోసియేషన్ని ఏర్పాటు చేశారో, భారతదేశంలో జాతీయ భావాలు కలిగిన వ్యక్తులని ఒక సమూహంగా ఏర్పరిచే క్రమం ఏర్పడుతుందో, భారతీయులలో బ్రిటిష్ వ్యతిరేకత మరింత బలంగా ఏర్పడుతుందో, మరి ఈ సందర్భంలో ఈ వ్యతిరేకతను తగ్గిస్తూ తమ యొక్క పరిపాలన కొంతకాలం కొనసాగించాలి. ఇలాంటి నేపథ్యంలో వచ్చిన సిద్ధాంతమే మనకు రక్షణ కవాట సిద్ధాంతం లేదా సేఫ్టీ వాల్వ్ థియరీ అంటున్నాం. దీన్ని ప్రతిపాదించింది ఏవో హ్యూమ్. దీని ఆధారితంగా ఏర్పాటు చేయబడిందే ఐఎన్సీ లేదా భారత జాతీయ కాంగ్రెస్. దాని యొక్క మొట్టమొదటి సమావేశాన్ని గమనిస్తే 1885 డిసెంబర్ 28 నుండి 31 మధ్య ఎక్కడ నిర్వహించబడింది? బొంబాయి ప్రెసిడెన్సీలో నిర్వహించబడింది, ముంబై నగరంలో నిర్వహించబడింది, గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత్ కళాశాల మైదానంలో ఇది నిర్వహించబడడం జరుగుతుంది. మరి దీని అధ్యక్షుడు ఎవరు అంటే మనకి డబ్ల్యూసి బెనర్జీ అంటున్నాం, ఉమేష్ చంద్ర బెనర్జీ అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొట్టమొదటి భారతీయుడు, ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే డబ్ల్యూసి బెనర్జీ అంటున్నాం. అదేవిధంగా 1886 కోల్కతా సమావేశం, ఇది రెండో సమావేశం అవుతుంది. మరి ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? గమనిస్తే దాదాబాయి నవరోజీ అంటున్నాం. గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియాగా పిలువబడుతుండడం జరుగుతుంది. అదేవిధంగా పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా గ్రంథాన్ని రాయడం జరుగుతుంది. రైట్. అలాంటి దాదాబాయి నవరోజీ రెండో సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నాడు. ఈ సమావేశానికి 440కి పైగా ప్రతినిధుల బృందం అనేది హాజరు కావడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. మొదటి సమావేశానికి 72 మంది, రెండో సమావేశానికి 440 మంది, మూడో సమావేశానికి 607 మంది, అదేవిధంగా నాలుగో సమావేశం 2000కు పైగా. ఇలా క్రమక్రమంగా అంచెలంచెలుగా జాతీయ కాంగ్రెస్ మీద, భారత జాతీయ కాంగ్రెస్ మీద ప్రజల్లో నమ్మకం అనేది ఏర్పడడం జరుగుతుంది. ప్రతినిధుల వలస అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే మూడో సమావేశం 1887లో జరుగుతుంది. మరి ఎక్కడ జరిగింది? దీని యొక్క ఉద్దేశం ఏంటి? తమిళనాడు మద్రాస్ అంటున్నాం. మద్రాస్ ఈనాడు చెన్నైగా పిలువబడడం జరుగుతుంది. మరి అలాంటి మద్రాసులో మూడో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది బద్రుద్దీన్ త్యాబ్జీ అంటాం. వెరీ 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 ఇంపార్టెంట్. బద్రుద్దీన్ త్యాబ్జీ అనగానే ఇస్లాం వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొట్టమొదటి ముస్లిం, మూడో సమావేశానికి అధ్యక్షత వహించిన మొదటి భారతీయుడు, అదేవిధంగా మొట్టమొదటి మైనారిటీ. ఇక్కడ ఒక ప్రశ్నను బాగా గమనించండి. ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొదటి మైనారిటీ అంటే దాదాబాయి నవరోజీ అంటాం. పార్సీ మతానికి సంబంధించింది, అదొక మైనారిటీ కిందని కన్సిడర్ చేయవచ్చు. ఇక్కడ గమనిస్తే మనకి ఇక్కడ ఇస్లాం వర్గానికి సంబంధించిన మైనారిటీ అనగానే మనకు బద్రుద్దీన్ త్యాబ్జీ అంటున్నాం. అదేవిధంగా నాలుగో సమావేశాన్ని గమనిస్తే 1888లో ఎక్కడ? అలహాబాద్ కేంద్రంగా నిర్వహించబడడం జరుగుతుంది, యూపీలోని అలహాబాద్. ఇక్కడ గమనిస్తే జార్జియాల్ అంటాం. జార్జియాల్ అనే పేరు గమనిస్తే భారతీయ పేర్లు కనబడడం లేదు కాబట్టి ఇతను ఎవరై ఉంటారు? భారతీయేతరుడు అంటే విదేశీయుడు అంటున్నాం. మొట్టమొదటి యూరోపియన్, మొట్టమొదటి విదేశీయుడు జార్జియాల్. ఒక విషయాన్ని లోతుగా గమనించాలి. మరి ఈ జార్జియాలకి సంబంధం ఏంటి అంటే బెంగాల్ కేంద్రంగా వర్తక వ్యాపారవేత్తగా స్థిరపడిన వ్యక్తి జార్జియాల్. భారతీయులతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తి జార్జియాల్. అతడు నాలుగో సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది. అదేవిధంగా 1889లో బొంబాయి కేంద్రంగా 5వ సమావేశం నిర్వహించబడుతుంది. ఇందులో కూడా మరో విదేశీయునికి అవకాశం వచ్చింది. అతడే సర్ వెడ్డెన్ బెర్న్ అంటాం. ఎవరి సర్ వెడ్డెన్ బెర్న్ అంటే ఏవోహిమ్ యొక్క జీవిత చరిత్రను రాసిన వ్యక్తే మనకు సర్ వెడ్డెన్ బెర్న్ అంటున్నాం. మనకు 1889 5వ సమావేశానికి, బొంబాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నాడు కాబట్టి ఇతడు రెండవ యూరోపియన్గా పిలువబడుతున్నాడు. 1896లో కోల్కతా సమావేశం. వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే వందే మాతరాన్ని మొదటిసారిగా కాంగ్రెస్ కేంద్రంగా ఆలపించబడిన సందర్భం మనకి ఇక్కడ కనబడుతుంది. 1896 కోల్కతా సమావేశం. ఎక్కడ? ఎవరి అధ్యక్షతన? రహమతుల్లా ఎం సియానీ అంటున్నాం, ఎం సయానీ అంటున్నాం. ఇతని అధ్యక్షతన నిర్వహించబడుతుంది. ఈ సమావేశంలోనే రవీంద్రనాథ్ ఠాగూర్, బంకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతరాన్ని మొదటిసారిగా ఆలపించడం జరుగుతుంది. క్లియర్గా గమనించారు. 1891 నాగపూర్ సమావేశం. చరిత్రలో ఒక తెలుగువానికి పట్టం కట్టబడింది. ఎక్కడ? నాగపూర్ సమావేశం మహారాష్ట్రలో ఉంటుంది. పి ఆనందాచార్యులు, పనభాకం ఆనందాచార్యులు మొట్టమొదటి తెలుగు వ్యక్తి ఐఎన్సీకి అధ్యక్షత వహించడం జరుగుతుంది. 1905లో బెనారస్ అంటాం. బెనారస్ని మనం కాశీ అంటాం, కాశీని మనము వారణాసి అనడం జరుగుతుంది. ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క నియోజకవర్గం కూడా వారణాసి అవుతుంది. మరి అలాంటి బెనారస్ కేంద్రంగా ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షత వహించిన వాడు
ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. మరి ఎవరి గోపాలకృష్ణ గోఖలే? మితవాద వర్గానికి నాయకుడుగా ఉంటున్నాడు, ది లీడర్ ఆఫ్ మోడరేటర్గా పిలువబడుతున్నాడు. సో మరి అలాంటి గోపాలకృష్ణ గోఖలే ఈ సమావేశంలోకి రావడం జరుగుతుంది. ఈ సమావేశంలోనే వందే మాతర ఉద్యమం యొక్క నిర్వహణకు సంబంధించిన చర్చ అనేది కూడా జరగడం జరుగుతుంది. 1907లో సూరత్ చీలిక అంటున్నాం. సూరత్ గుజరాత్, ఆనాడు మహారాష్ట్రలోని బొంబాయి ప్రెసిడెన్సీలో భాగమే అది. అంటే బొంబాయి ప్రెసిడెన్సీ నుండి 2 రాష్ట్రాలు మహారాష్ట్ర, గుజరాత్ ఏర్పడతాయి. మరి అలాంటి సూరత్ అనేది డైమండ్ వ్యాపారానికి కేంద్రంగా ఉంటుంది. మరి ఇక సూరత్ చీలిక అంటాం, స్ప్లిట్ అంటాం. అంటే ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు అనేవి ఏర్పడతాయి. మరి ఆ ఇద్దరు వర్గాలు ఎవరు? ఒక మితవాద వర్గం, ఒక అతివాద వర్గం, మోడరేటర్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ అంటాం. ఏం జరిగింది ఇక్కడ? గోపాలకృష్ణ గోఖలే వర్గం, అదేవిధంగా బాలగంగాధర్ తిలక్ వర్గం. ఆ వర్గంలో ఒక వ్యక్తి విసిన చెప్పులు ఫిరోజ్ షా మెహతా లాంటి ఒక గొప్ప వ్యక్తికి తగడం జరుగుతుంది. అది గొడవకు దారితీస్తుంది. తద్వారా బాలగంగాధర్ తిలక్ తన సైన్యంతో బయటికి రావడం జరుగుతుంది. ఇదే చరిత్రలో మనకి సూరత్ స్ప్లిట్ అంటాం. అది 1907లో జరుగుతుంది. 1916లో గమనించండి, మనకు లక్నో సమావేశం అంటున్నాం, యూపీ కేంద్రంగా ఉంటుంది. ఏసీ మజుందార్ అంటున్నాం. మరి ఇక్కడ ఏం జరిగింది? ఎప్పుడైతే 1907లో 2 వర్గాల మధ్య విభజన జరిగిందో వారిని కలిపే ప్రయత్నం జరిగింది. వారు కలిసి ఉంటేనే బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాడగలమనే నమ్మకాన్ని క్రియేట్ చేసిన వారు ఆనీ బెసెంట్, ఒక ఐర్లాండ్ దేశానికి చెందిన వనిత, అఖిల భారత హోమ్ రూల్ ఉద్యమాన్ని నిర్వహించిన వనిత మనకు ఆనీ బెసెంట్. లక్నో కేంద్రంగా ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగా సమావేశం ఏసీ మజుందార్ అధ్యక్షతన నిర్వహించబడడం జరిగింది. 1917 కోల్కతా సమావేశం. ఈ సమావేశం చరిత్రలో ఒక ముఖ్య స్థానాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. ఎందుకు ఆ ముఖ్య స్థానం ఇచ్చాం అంటే, ఒక జాతీయ కాంగ్రెస్కి, ఒక భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షురాలైన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించారు ఆనీ బెసెంట్. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఆనీ బెసెంట్ భారతదేశానికి చెందిన వనిత కాదు. మరి ఎందుకు భారతదేశానికి వచ్చింది? ఎప్పుడు భారతదేశానికి వచ్చింది? ఎప్పుడైతే గాంధీజీ సౌత్ ఆఫ్రికాకు వెళ్తున్నాడో అదే సందర్భంలో ఆనీ బెసెంట్ భారతదేశానికి రావడం జరుగుతుంది. థియోసాఫికల్ సొసైటీ లేదా దివ్య జ్ఞాన సమాజము అంటున్నాం. దాని యొక్క భావాలని భారతదేశంలో వ్యాప్తి చేయడానికి వచ్చిన మహిళే, లీడరే మనకు ఐర్లాండ్ దేశానికి చెందిన వనిత ఆనీ బెసెంట్. ఎప్పుడైతే అఖిల భారత హోమ్ రూల్ నిర్వహించిందో తద్వారా భారతీయులలో జాతీయ భావాలని మరోసారి తెర మీదికి తీసుకురావడం జరిగింది. అలా తెర మీదికి తీసుకురావడంలో విజయాన్ని సాధించారు ఆనీ బెసెంట్. అందుకే 1917 కోల్కతా ఐఎన్సీకి అధ్యక్షురాలిని ఏకపక్షంగా చేయడం జరిగింది. కాబట్టి భారతీయ చరిత్రలోనే, భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రలోనే అధ్యక్షత వహించిన మొదటి విదేశీ మహిళ, మొట్టమొదటి మహిళగా ఆనీ బెసెంట్ పిలువబడుతుంది. 1920 నాగపూర్ సమావేశము అంటున్నాం. నాగపూర్ మహారాష్ట్రలో భాగం అంటున్నాం. ఇక్కడ నాగపూర్ విజయరాఘవాచారి అంటున్నాం. ఏంటి ఈ సమావేశం? 1920 అనగానే మనకు సహాయ నిరాకరణోద్యమం ప్రారంభమవుతుంది. సో మరి ఈ సహాయ నిరాకరణోద్యమాన్ని ఏ విధంగా నిర్వహించాలి, దానికి సంబంధించిన తీర్మానం ప్రవేశపెట్టబడిన సందర్భమే నాగపూర్ సమావేశం, విజయరాఘవాచారి అంటున్నాం. 1923లో ఢిల్లీ సమావేశం. ఇది చరిత్రలో ముఖ్యమైన డేట్. ఎందుకు డేట్ ముఖ్యమైనది అంటే, మొత్తం 1885 నుండి 1947 వరకు గమనించండి. ప్రతి సంవత్సరం చివరి దశలో మనకు ఐఎన్సీ సమావేశాలు నిర్వహించబడతాయి. 2-3 సందర్భాలు తప్ప. బాగా గమనించండి. సో మరి ఈ సందర్భాలలో అధ్యక్షత వహించిన వారి యొక్క వయసును పరిగణలోకి తీసుకుంటే యంగెస్ట్ ప్రెసిడెంట్ అనేవాడు ఇక్కడ కనబడతాడు. ఎవరా యంగెస్ట్ ప్రెసిడెంట్? ఏ సంవత్సరంలో వచ్చాడు అంటే, 35 సంవత్సరాల వయసులోనే కలాం, అబ్దుల్ కలాం ఆజాద్ అంట. భారతీయ చరిత్రలోనే మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి అబ్దుల్ కలాం ఆజాద్. సో మనకి ఆజాద్ 1923 ఢిల్లీ సమావేశానికి అధ్యక్షుడు అవడం జరుగుతుంది. యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ అంట. 1924 బెల్గాం అనగానే కర్ణాటకలో భాగంగా ఉంటుంది. మరి అలాంటి ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షత వహించింది గాంధీజీ అంట. చరిత్రలోనే, భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రలోనే మొట్టమొదటి మరి చివరి సమావేశానికి అధ్యక్షత వహించిన గాంధీజీ ఆ సమావేశం బెల్గాం సమావేశం. దానికి ముందు కానీ దాని తర్వాత కానీ ఎప్పుడు గాంధీజీ అధ్యక్ష పదవి చేపట్టలేదు. 1925 కాన్పూర్ సమావేశం, సరోజిని నాయుడు అంటున్నాం. ఇది చరిత్రలో చాలా చాలా ఇంపార్టెంట్, చాలా సందర్భంలో అడిగిన ప్రశ్న. 1925 అనగానే కాన్పూర్ సమావేశానికి సంబంధించి భారతదేశానికి చెందిన ఒక మహిళ అధ్యక్షురాలుగా పిలువబడింది, ఎన్నుకోబడింది సరోజిని నాయుడు. నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటున్నాం. సరోజిని నాయుడు మొట్టమొదటి గవర్నర్గా, మహిళా గవర్నర్గా పనిచేశారు ఉత్తరప్రదేశ్కి. ఎవరు? సరోజిని నాయుడు అంటున్నాం. జాతీయోద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. మహిళా సమస్యలను ప్రస్తావిస్తూ అనేక సంస్థలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో 1927లో గమనిస్తే మద్రాస్ సమావేశం అంటాం, చాలా చాలా ఇంపార్టెంట్. 1927 మద్రాస్ సమావేశం అనగానే దానికి అధ్యక్షులు ఎవరవుతున్నారు? మహమ్మద్ అహ్మద్ అన్సారీ అంటాం, ఎంఏ అన్సారీ అంటాం. మరి సమావేశం యొక్క ప్రత్యేకత ఏంటి? సైమన్ వ్యతిరేక ఉద్యమాన్ని, సైమన్
సైమన్ వ్యతిరేక ఉద్యమ తీర్మానం ఇక్కడ అమలు చేయబడుతుంది, చర్చించబడడం జరుగుతుంది, ఆమోదించబడడం జరుగుతుంది. ఏ విధంగా సైమన్ కమిషన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని నిర్వహించాలి, ఎవరి నాయకత్వంలో నిర్వహించాలి, ఎక్కడ నిర్వహించాలి, ఒక అలహాబాద్, ఒక ఉత్తరప్రదేశ్, ఒక ఢిల్లీ, ఒక మద్రాస్, ఇలా వివిధ ప్రాంతాల్లో ఎవరి నాయకత్వంలో నిర్వహించాలి. ఒక లాలా లజపతి రాయ్ లాహోర్ కేంద్రంగా నిర్వహిస్తాడు, ఒక జవహర్లాల్ నెహ్రూ అలహాబాద్ కేంద్రంగా నిర్వహిస్తాడు, ఒక ఏమవుతుంది మనకి ఆంధ్ర కేంద్రంగా కూడా ఆంధ్ర కేసరిగా పిలువబడుతున్న టంగుటూరి ప్రకాశం పంతులు కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ తీర్మానం ప్రకారమే. కాబట్టి 1928 కోల్కతా సమావేశం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ ఒక కమిటీకి కార్యదర్శిగా నియమించబడుతున్నాడు. ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ కమిటీ అంటాం, దానికి అధ్యక్షుడిగా నియమించబడిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. మరి ఈ సమావేశం ఎక్కడ? 1928 కోల్కతా, మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన నిర్వహించబడడం జరుగుతుంది. ఈ సమావేశంలోనే గాంధీ అవుతుంది. ఈ సమావేశంలోనే మనకి జవహర్లాల్ నెహ్రూ ఆల్ ఇండియా కాంగ్రెస్ యువజన కాంగ్రెస్కి అధ్యక్షుడిగా నియమించబడతారు. 1929 లాహోర్ సమావేశం. లాహోర్ అనేది అప్పుడు భారతదేశంలో భాగమే. 1947 తర్వాత విడిపోయాం. సో లాహోర్ ఏ నది ఒడ్డున ఉంది? రావి నది ఒడ్డున ఉండడం జరుగుతుంది. ఈ రావి నది ఒడ్డున సమావేశమే లాహోర్ సమావేశంగా పిలువబడుతుంది. మరి సమావేశంలో జరిగిన ముఖ్య అంశం ఏంటి గమనిస్తే, పూర్ణ స్వరాజ్ తీర్మానం అనేది, కంప్లీట్ ఇండిపెండెన్స్ తీర్మానం అనేది ఆమోదించబడింది. దీన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ, అధ్యక్షుడిగా ఉండి ఆమోదించిన వ్యక్తి కూడా జవహర్లాల్ నెహ్రూ అవుతాడు. ఈ సందర్భంలో ఒక ప్రకటన చేస్తారు. లాహోర్ నది ఒడ్డున భారత జాతీయ పతాకాన్ని ఎగరవేయడం జరుగుతుంది. ఆ ఎగరవేసిన సందర్భంలో 2 ముఖ్యమైన ప్రకటనలు ఇస్తారు. మొట్టమొదటి ప్రకటన 1930 జనవరి 26 నుండి భారతీయులందరూ స్వేచ్ఛా దినంగా, స్వాతంత్ర దినంగా జరుపుకోవాలి, ప్రతి ఇంటి ముందు జాతీయ పతాకాన్ని ఎగరవేయాలి అనే ప్రకటన చేయడం జరుగుతుంది. 2 స్వాతంత్రాన్ని సాధించడం కోసం, స్వేచ్ఛను సాధించడం కోసం అవసరమైతే శాసనోల్లంఘనోద్యమాన్ని నిర్వహించాలి అని చెప్తారు. క్లియర్గా గమనించండి. సో 1931 కరాచీ సమావేశం చాలా చాలా ఇంపార్టెంట్. భారత రాజ్యాంగంలో ప్రధానంగా 3 అంశం మనకు కనబడుతుంది. 1 ప్రవేశిక, 2 ఆదేశిక సూత్రాలు, 3 ప్రాథమిక హక్కులు, 4 ప్రాథమిక విధులు. అందులో ప్రాథమిక హక్కులకు సంబంధించిన తీర్మానం ఇక్కడ ప్రవేశపెట్టబడుతుంది. ఎప్పుడు? కరాచీ అధ్యక్షుడు ఎవరు? మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్. బార్డోలి వీరుడు అంటున్నాము, భారత ఉక్కు మనిషి అంటున్నాం, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. సో నిర్ణయాలు అంత కఠినంగా ఉంటాయి, అంత నిక్కచ్చిగా ఉంటాయి. సో 1931 కరాచీ సమావేశం, ప్రాథమిక హక్కుల తీర్మానం ఆమోదించబడుతుంది. 1937 చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం జాతీయ కాంగ్రెస్ సమావేశాలు గమనిస్తే అవి సిటీలో నిర్వహించబడ్డాయి. కానీ మొట్టమొదటిసారిగా గ్రామీణ నేపథ్యంలో నిర్వహించబడిన సమావేశమే ఫైజాపూర్. మరి ఫైజాపూర్ ఏ రాష్ట్రంలో భాగంగా ఉంది? మహారాష్ట్రలో భాగంగా ఉంది. దీనికి అధ్యక్షుడే జవహర్లాల్ నెహ్రూ అవుతున్నాడు. మరి ఇలాంటి సమావేశం 1938, 39 2 సందర్భాలు ఐఎన్సి సమావేశం సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన నిర్వహించబడుతుంది. మొట్టమొదటి సమావేశం 1938 అంటున్నాం, హరిపురా. 1939 అంటాం, త్రిపురి, నాట్ త్రిపుర ఇట్ ఈస్ అ స్టేట్, బట్ త్రిపురి జబల్పూర్ మధ్యప్రదేశ్లో ఒక ప్రాంతం మనకి త్రిపురి. ఆ త్రిపురి సమావేశానికి కూడా సుభాష్ చంద్రబోస్ అధ్యక్షుడిగా ఉంటున్నాడు. ఎప్పుడైతే త్రిపురి సమావేశం సుభాష్ చంద్రబోస్ అధ్యక్షులు నిర్వహించబడుతుందో గాంధీజీ ప్రశ్నలు లేవనిస్తాడు. ఇద్దరి మధ్య గొడవ అనేది దారి తీయడం జరుగుతుంది. ఇదే చరిత్రలో గాంధీ సుభాష్ల గొడవ అంటున్నాం. ఈ గొడవ తర్వాత సుభాష్ చంద్రబోస్ భారతీయ స్వాతంత్ర సంగ్రామంలో నేరుగా ప్రత్యక్షంగా కనబడడు, పరోక్షంగా అతని యొక్క వ్యూహాన్ని ఉపయోగిస్తూనే ఉంటాడు. అదే ఆజాద్ హిందూ ఫౌజ్ రూపంలో వస్తుంది. చూడండి 1942 వార్ధా సమావేశం. వార్ధా వెరీ వెరీ ఇంపార్టెంట్. క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంలో ఈ మాట కనబడుతుంది. చూడండి. సో వార్ధా సమావేశానికి అధ్యక్షుడు ఎవరు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. క్విట్ ఇండియా ఉద్యమ తీర్మానం చర్చించబడిన సందర్భం వార్ధా సమావేశం. 1946 మీరట్ సమావేశం అంటున్నాం. సో ఇక్కడ వార్ధా సమావేశం అనేది ఒక ప్రత్యేకమైన సమావేశం, అది రొటీన్గా జరిగేది కాదు. ప్రత్యేకంగా క్విట్ ఇండియా ఉద్యమం కోసం జరిగిన సమావేశం, ఆ తీర్మానం కోసం జరిగిన ప్రత్యేక సమావేశం. 1946 మీరట్ అంటున్నాం. స్వాతంత్రానికి ముందు జరిగిన చివరి సమావేశం మీరట్ సమావేశం. జేబీ కృపాలిని అంటున్నాం. మీకు ఎక్కడ కనబడతారు? ఎప్పుడైతే ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యులు అరెస్టు చేయబడతారో వారి తరపున వాదించిన వ్యక్తుల్లో మనకు కృపాలిని కూడా కనబడతారు. అదేవిధంగా 1948 జైపూర్ అంటాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నిర్వహించబడిన సమావేశం మనకు జైపూర్ సమావేశం. పట్టాభి సీతారామయ్య అంటున్నాం. ఎవరి పట్టాభి సీతారామయ్య? జన్మభూమి పత్రికా స్థాపకుడు అంటున్నాం. గాంధీజీ మరణించిన సందర్భంలో ఇచ్చిన స్టేట్మెంట్, గాంధీ మరణించవచ్చు కానీ గాంధీయిజం మరణించదు అనే స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి పట్టాభి సీతారామయ్య. 1953 వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ కేంద్రంగా హైదరాబాద్లో మనకి నిర్వహించబడిన సమావేశం ఐఎన్సి సమావేశం. ఎవరు అధ్యక్షతన? జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన. ఇలా ఐఎన్సి అనేది 1885 నుండి 1947 వరకు తన ప్రస్థానాన్ని కొనసాగించింది. భారతీయ చరిత్రలో స్వేచ్ఛా స్వాతంత్రాలు రావడంలో
స్వాతంత్రం రావడంలో క్రియాశీలకంగా పోషించింది మన భారత జాతీయ కాంగ్రెస్. చివరగా ఒక చిన్న అనౌన్స్మెంట్ మిత్రమా, మీ నుండి కోరుకునేది నేను ఒకటే, మిషన్ గవర్నమెంట్ జాబ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే గ్రామీణ నేపథ్యం, ఆర్థిక స్తోమత లేని కార్పొరేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్ళలేని వారిని దృష్టిలో ఉంచుకొని ఈ కోర్సుని ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగింది. దీని నుండి మీకు అన్ని సబ్జెక్టులకు సంబంధించి కాంపిటేటివ్ పర్పస్లో మీకు వీడియోలు ఉచితంగా అందించబడతాయి. మీ నుండి కోరుకునేది ఒకటే, మీరు వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో నా యొక్క టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన డిస్క్రిప్షన్స్లో మీకు లింకులు ఇవ్వడం జరిగింది. వెంటనే అందులో జాయిన్ అవుతారని కోరుకుంటూ మీ భూషణ్ సార్. థ్యాంక్ యూ.